ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందరికి నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ప్రభు నీకు ఏమైనా ఇవ్వగలడు, నీ జీవితంలో ఏమైనా చేయగలడు. కానీ నీకు ఇచ్చేవన్నీ ప్రభువుకు నిన్ను దూరంగా చేసేవిగా ఉంటే గనక ఎప్పటికీ నీకు ఇవ్వడు. కానీ ఒక నరునికి ఎన్ని ఆలోచన తెలుసా? ఎప్పుడు ఆ బట్టలు కావాలా, ఆ బంగారు కావాలా, ఆ డబ్బు కావాలా, ఆ బంగళ కావాలా. నరుని హృదయంలో పుట్టే కోరికలన్నీ చాలా భయంకరమైనవి. అవన్నీ దేవునికి నిన్ను దూరం చేస్తాయి తప్ప దగ్గరగా చేసేవి కావు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతలు 19:21 నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక తీర్మానం. ఏం తీర్మానం అంటే, బైబిల్లో భక్తుడు అడిగాడు, ప్రభువా ఐశ్వర్యంగాని పేదరికంగా నాకు దయచేవా, ఈ రెండు కాదు కానీ తగినంత ఆహారం నాకు రోజు అనుగ్రహించు. ఈ మాట ఎంత బాగుంది తెలుసా? చాలా అద్భుతమైన మాట, ప్రభువును సంతోషపరిచే మాట. ఒక మనిషి మోకరిస్తే కుప్పలు కుప్పలుగా కోరికలు అడుగుతూనే ఉంటాడు. ఇక వానికి జీవితానికి సరిపడేవి అనవసరమైనవన్నీ కూర్చొని అడుగుతూనే ఉంటాడు. అవి ప్రభువును ఆయాసపరిచేవి, గాయపరిచేవి, బాధించేవండి. ఒక మనిషి మోకరించినప్పుడు దేవుని ఎలా స్తుతించాలని ఆలోచించాలి. కానీ నా ద్వారా ప్రభువు బాధపడుతున్నాడా, సంతోషపడుతున్నావా అని ఎప్పుడైనా ఆలోచించావా? కానీ భక్తుడు అంటున్నాడు, రోజు నాకు ఇంత అన్నం పెట్టు ప్రభు చాలు. ఈ మాట చాలామంది కోరుకోరండి. అసలు నాకు తెలిసి ఎవరు కోరుకోరు. కానీ ఈ భక్తుడు అడుగుతున్నాడు, ప్రతిరోజు నాకు ఆహారం పెడితే చాలు. ఈ మాట నువ్వు కూడా అడిగితే ప్రభు నీ ఎందుకు కూడా ఆనందిస్తాడు. ఎందుకంటే ప్రభు నిన్ను సృష్టించింది తిండి తినడానికి, బట్టలు కట్టుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, నీకు ఇష్టమైనవన్నీ ఇస్తూ ఉండడానికి కాదు. నువ్వు సృష్టించబడింది ప్రభువును స్తుతించడానికి, ప్రభువును సంతోషపరచడానికి. ఇది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఎందుకంటే ప్రతి మనిషి కోరికలు అధికమండి. కానీ ఆ కోరికలన్నీ తొలగించుకొని, కోరికలన్నీ చంపేసుకొని ప్రభువు కోసం జీవించడానికి సిద్ధపడు. ప్రభువు నీ కొదువు చేయడు, నిన్ను పస్తు పెట్టాడు. అలాగని నీ జీవితంలో నువ్వు అడిగేవన్నీ ఇస్తాడని చెప్పట్లేదు. కానీ ఎప్పుడైతే ప్రభువా నా బ్రతుకంతా నిన్ను స్తుతిస్తాను, నా బ్రతుకంతా నీ కోసమే బ్రతుకుతాను ప్రభా అని ఒక మంచి తీర్మానం, ఇది ప్రభు తీర్మానం. ఈ తీర్మానం నువ్వు చేసుకున్నప్పుడు నీ జీవితంలో ఆనందాన్ని పొందుకుంటావు. నీ కుటుంబంలో మరి అన్ని సుఖ సౌఖ్యములతో, క్షేమంతో నడిపించబడతావు. ఎందుకో తెలుసా? ప్రభువు కావాల్సింది ఆ తీర్మానం. ఈరోజు ఒక్క మాట చెప్పు, యేసయ్యా నీ కోసం బ్రతుకుతా, నా బ్రతుకంతా నీ కోసమే ఒక తీర్మానం చేసుకో. గొప్ప ఆశీర్వాదం నువ్వు చూస్తావు, గొప్ప అద్భుతం చూస్తావు. నీ బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు మహదానందంతో నడిపించబడు. అట్టి కృప ప్రతి కుటుంబానికి ప్రభు దయచేయును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నరుని హృదయంలో అనేకమైన మరి ఆలోచనలు, కోరికలు కలిగి ఉన్నాయి. కానీ అవన్నీ తీర్చడానికి కాదు ప్రభు. మనందరినీ సృష్టించింది నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను సంతోషపరచడానికి. ఈ మాట తెలుసుకొని ఒక మంచి తీర్మానంలోకి ప్రతి బిడ్డలు నడిపించమని, ప్రతి వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి ఈ వాక్య ప్రకారం ప్రతి వారిలో ఒక మంచి తీర్మానం కలిగించును గాక. ఆమేన్.